కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలోని ప్రతి మూలలోనూ మతం, భాష, సంస్కృతి మరియు సంప్రదాయాల అద్భుతమైన సంగమం కనిపిస్తుంది. ఇదే భిన్నత్వంలో ఏకత్వం మరియు సమానత్వాన్ని నిర్ధారించడానికి మైనారిటీల సర్వతోముఖాభివృద్ధి కోసం భారత ప్రభుత్వం 1992వ సంవత్సరంలో జాతీయ మైనారిటీల కమిషన్ NCMను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో 6 మైనారిటీ వర్గాలు ఉన్నాయి. వాటిలో ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు మరియు పార్సీలు ఉన్నారు. ఈ కమిషన్ దేశంలోని మైనారిటీ వర్గాల హక్కులను పరిరక్షిస్తూ వారి సామాజిక, విద్య మరియు ఆర్థిక సాధికారతను నిర్ధారిస్తుంది. NCM యొక్క ప్రధాన విధులు మైనారిటీల హక్కులను పర్యవేక్షించడం మరియు వాటి ఉల్లంఘన జరిగితే ప్రభుత్వానికి నివేదించడం, మైనారిటీ వర్గాల సమస్యలను వినడం, వాటికి పరిష్కారాలను సూచించడం, ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న మైనారిటీ పథకాల ప్రభావం మరియు అమలును సమీక్షించడం, విద్య, ఉపాధి, ఆరోగ్యం మరియు సామాజిక భద్రత వంటి రంగాలలో మైనారిటీల స్థితిగతులను మెరుగుపరచడానికి సూచనలు ఇవ్వడం, దాంతోపాటే మత సామరస్యాన్ని కాపాడుకోవడంలో సహకరించడం. ఈ క్రమంలోనే కమిషన్ ద్వారా న్యూఢిల్లీలో రాష్ట్ర మైనారిటీ కమిషన్ల జాతీయ సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరేన్ రిజిజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ప్రత్యేకంగా ప్రసంగించారు. स्टेट माइनॉरिटीज कमीशंस के बैठक मेरे ख्याल से नियमित रूप से रेगुलरली होते रहना चाहिए ताकि हम एक दूसरे को मिलते रहें, सहयोग भी करते रहें और अलग अलग प्रदेशों में जो एक्सपीरियंसेस है, जो अच्छा काम हुए हैं उसका भी आदान प्रदान कर सकें. अपने जो मिनिस्ट्री के ऑफिसर्स हैं, मेरे जो टीम है, सबको बताया हुआ है कि गत वर्ष पहले हम जिस स्पीड से माइनॉरिटीज़ का वेलफेयर के लिए हम डेवलपमेंट करते हैं उससे कई गुना अधिक तेज गति से स्पीड से हम आगे काम करेंगे. ఈ కార్యక్రమంలో ప్రముఖ విధాన నిర్ణేతలు, నిపుణులు, స్టేక్ హోల్డర్లు పాల్గొన్నారు. మైనారిటీ వర్గాలకు సమాన అవకాశాలు మరియు సంక్షేమ విధానాలపై చర్చలు జరిగాయి. ఈ శుభ సందర్భంలో మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ తన ప్రసంగంలో మైనారిటీ వర్గాల సాధికారత పట్ల ప్రభుత్వం యొక్క నిబద్ధతను వ్యక్తం చేశారు. India is the safest place for the minorities in the world. We feel that we can raise our voice, we can protest, we can ask the government to give. They are giving also. They are compelled to give. That is democracy. That is the freedom for all. జాతీయ మైనారిటీల కమిషన్ అధ్యక్షులు శ్రీ ఇక్బాల్ సింగ్ లాల్పురా తన ప్రారంభోపన్యాసంలో జాతి నిర్మాణంలో మైనారిటీ వర్గాల సహకారం గురించి విస్తృతంగా చర్చించారు. India is heaven for minorities. India has been a beacon of hope for minorities, offering them opportunities to thrive and contribute to the nation growth. We have had distinguished leaders from minority communities serving as presidents, prime ministers, union ministers, and chief ministers. They have played a vital role in shaping today's destiny and promoting its development, security, and integrity. Our minority communities have also made their mark in the world of sport, winning laurels at the international level. ఈ సమావేశంలో 2 సాంకేతిక సెషన్లు జరిగాయి. మొదటి సెషన్లో విద్యారంగంలో మైనారిటీ వర్గాల, ముఖ్యంగా క్రైస్తవ సముదాయం పాత్రపై ఒక ఫలవంతమైన చర్చ జరిగింది. మైనారిటీ విద్యార్థులు మరియు సంస్థల ముందు రాబోయే సవాళ్లపై కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దాంతోపాటే సమగ్ర విద్య కోసం పరిష్కారాలు ప్రతిపాదించబడ్డాయి. రెండవ సెషన్లో మైనారిటీలకు సాధికారత కల్పించడం మరియు సర్వతోముఖాభివృద్ధిని నిర్ధారించే విధానాలను, కార్యకలాపాలను రూపొందించడంలో ప్రభుత్వ పరిష్కార కార్యక్రమం యొక్క ఆవశ్యకతను హైలైట్ చేశారు. మైనారిటీ సమాజ అభ్యున్నతిని
లక్ష్యంగా చేసుకున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు స్థిరమైన చొరవల ప్రాముఖ్యతను ప్యానెలిస్టులు నొక్కి చెప్పారు. సమావేశంలో రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ ముందు రాబోయే సవాళ్లకు పరిష్కారం అందించడం కోసం ఒక ఓపెన్ హౌస్ చర్చ కూడా నిర్వహించబడింది. సమావేశంలో పాల్గొన్నవారు తమ అభిప్రాయాలను, సిఫారసులను చురుకుగా పంచుకున్నారు. సహకార ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించారు. ఈ రకమైన కార్యక్రమాలు జాతీయ మైనారిటీల కమిషన్ దేశంలోని మైనారిటీ వర్గాల సామాజిక, ఆర్థిక మరియు విద్యాపరమైన అభ్యున్నతిని ప్రోత్సహించే విధానాలను, కార్యక్రమాలను అనుసరించడానికి నిరంతరం కట్టుబడి ఉందని నిరూపిస్తాయి. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం భాగస్వామ్యం ద్వారా భాగ్యోదయం